పల్లె ఉమ్మ గారి 6వ వర్ధంతి సందర్భంగా వస్తున్న ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీకి ఇంత తోడుగా ఉంటున్నారు. ఈ రోజు లైఫ్లో మర్చిపోలేని రోజు. అయినా మీరందరూ మాతో పాటు తోడుగా ఉంటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు కొంచెం ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడానికి ఖర్చు చేశారు. విద్యాభ్యాసం అనేది మానవ జాతిలో మన జాతికి చాలా పాజిటివ్గా మార్పు తెస్తుందన్న ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు ఇన్ని కళాశాలలు స్థాపించి ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలామందికి సౌకర్యం కల్పించారు. మనం చిన్నప్పుడు చూసాం, గవర్నమెంట్ కాలేజీ చాలా తక్కువ, మగపిల్లల్ని దూరం పంపి చదివించాలని స్తోమత చాలామంది పేరెంట్స్ ఉండేది. ఆడపిల్లల సంగతి చెప్పనే చెప్పారు. అలాంటి సమయంలో శ్రీమతి ఉమ్మగారు, పల్లె రంగనాథ్ రెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి టౌన్లో ప్రతి టౌన్లో ఉన్నత విద్యాభ్యాస స్థాపనాలను స్థాపించి ఎందరికో చదువుకోవడానికి సహాయం కల్పించారు. ఇప్పుడు ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న పలువురు చాలామంది దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో పదవులు అలంకరించారు. మనకు తెలుసు, మన పూర్వీకులు చెప్పేవారు, విద్యాభ్యాస సంస్కారం అనేది మానవ జాతి అంధకారంలో నుంచి వెలుతురులకి, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి, అనాగరికత నుంచి నాగరికతలోకి, ప్రాశవిక ప్రవృత్తి నుంచి మానవత్వంలోకి, మానవత్వం నుంచి దివ్యత్వంలోకి తీసుకుపోయే శక్తి ఒక విద్యకే ఉంది అని వాళ్ళు గట్టిగా నమ్మారు. కాబట్టి ఇన్ని విద్యా సంస్థలు ఈ జిల్లాలో స్థాపించి అందరికీ విద్యను ప్రొవైడ్ చేయడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించారు. మనం చూస్తున్నాం, గవర్నమెంట్ జాబ్, ఒక చిన్న అసిస్టెంట్ జాబు, ప్యూన్ జాబ్ వస్తే వేల మంది, లక్షల మంది అబ్బాయిలు దానికి పోటీ పడే సమయంలో ఎంతోమందికి ఉపాధి కల్పించడం అంటే అది ఆషామాషి కాదు. అటువంటి మహిళకు ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా పల్లె కుటుంబం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. మహోన్నతమైన మానవతావాది, మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ్మ వర్ధంతి సందర్భంగా కొంచెం ఎన్నికరా అంత దగ్గర ఇక్కడికి వస్తున్న జనవాహినికంతా నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు. తాను చనిపోయి 6 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా చెక్కు చెదరిన అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా నాయకులు కూడా వచ్చి ఈ గాథ నిజంగా ఉమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఉమా గృహిణిగా, మంచి గృహిణి, మంచి భార్యగా, మంచి తల్లిగా ఎనలేని సేవలు అందించింది. అంతేకాకుండా బాలాజీ విద్యా సంస్థ అధిపతిగా వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చింది. లక్షలాది మంది ఈ విద్యా సంస్థ ద్వారా చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆ క్రెడిట్, ఆ గొప్పతనం అంతా శ్రీమతి ఉమాకే చెల్లుతుంది. అంతేకాకుండా రాజకీయంగా కూడా తాను మా వెంట ఉండి అటు నల్లమా నియోజకవర్గంలో కానీ, ఇటు పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మా వెంట ఉండి మా నాయకులను తెలుగుదేశం పార్టీ శ్రేణి గెలిపించడం ఘనత శ్రీమతి పల్లె ఉమ్మకి దక్కుతుంది. ఎక్కడ స్వర్గంలో ఉన్నా తప్పకుండా మా ఆశీస్సులు మా కుటుంబం మీద, ప్రజల మీద తప్పకుండా ఉంటాయని, ఎక్కడున్నా చాలా ఆనందంగా ఉండాలని, ఆమెకు ఆత్మశాంతి కలగాలని జన్మల మా ఇంటిని పుట్టాలనుకుంటున్నాను.